శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమున గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయములు 94వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సముక్త గణ గంధర్వాక పిత్రయక్షాస్తు చారణాః ఋషయః సిద్ధదేవాద్యాః గురు సేవా పరాగ్ముఖాః. ఓ పార్వతి, ప్రమద గణములు గంధర్వులు మొదలైన వారందరును గురు సేవయందు విముఖులై ముక్తిని పొందుటలేదు అంటూ ఉన్నారు. మనం ఇక్కడ బాగా గమనించాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను, దేవతలను పూజించువారు దేవతలను, నన్ను పూజించువారు నన్ను చేరుతారు అని. ఇక్కడ ఈ యొక్క 94వ శ్లోకములో ప్రమద గణములు అనగా శివ కూటమిలో ఉన్నటువంటి వారు అని మనం భావించవలెనా? గంధర్వులు మొదలైన వారందరూ అంటే మనం భౌతికంగా వీళ్ళందరినీ తీసుకోకూడదు. నీ సంసారమే కదా ఒక కుటుంబం. నాలో ఉన్నటువంటి వారే ప్రథమ గణములు ఉన్నారు, నాలోనే గంధర్వులు ఉన్నారు, నాలోనే మొదలైన వారు అందరూ కూడా ఉన్నారు. వీరు అందరూ కూడా వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారే కానీ అందరూ సమూహమై గురు సేవ చేయడం లేదు కనుక విఫలమవుతూ ఉన్నారు. మనస వాచ కర్మన గురు సేవకు అంకితమైనటువంటి వారు 25 తత్వములు స్వాధీనపడతాయి. అందులోనే శబ్ద స్పర్శ రూప రసగంధములు వశమై ఉంటాయి. శబ్ద స్పర్శ రూప రసగంధములకు నేను వశమైతే నేను గురు కృపకు పాత్రుడు కాలేను. శబ్ద స్పర్శ రూప రసగంధములతో పాటు ఇంద్రియములన్నీ కూడా నాకు స్వాధీనములేకి వస్తే అప్పుడు నేను గురు కృపకు పాత్రుడు అవ్వగలనే కానీ అంతవరకు కాదు. వీళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ కూడా బయట వాళ్ళు కాదు, నీలో ఉన్నటువంటి వారే. నీలో ఉన్నటువంటి వారిని నీవు స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకే ఇంద్రియములనే గుర్రాలని గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత పట్టించాడు అర్జునుల వారు. అప్పుడు నిజమైనటువంటి గురుబోధ అందినది. అందుకే అచల సాంప్రదాయములో అర్జున ఉద్ధవులు స్థానాన్ని సంపాదించుకున్నారు, సురక్షితమైనటువంటి స్థానాన్ని. మనము కూడా ఈ దేహము అనేటువంటి సంసారములో ఉన్నటువంటి ఈ ప్రథమ గణములు గంధర్వులు మొదలైన వారందరూ కూడా నీకు స్వాధీనము కావాలి. కోరికలకు లోనైనంత వరకు వారు నీకు స్వాధీనము కారు అని మనం గ్రహించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.